తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం రైతుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు అంకిత భావంతో ముందుకు సాగుతుంది. గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రైతుల సంక్షేమానికి కేవలం ఒక్క ఏడాదిలోనే 70,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 3 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసి రైతులకు గొప్ప భరోసానిచ్చింది. 9 నెలల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా అందించింది. 12,500 కోట్లతో ఉచిత విద్యుత్ అందిస్తుంది. మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సహాయక సంఘాల సభ్యులకు 50,000 కోట్ల రుణాలు అందించిన ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్దే. మరోవైపు మహబూబాబాద్ నియోజకవర్గంలో 400 కోట్లతో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క గారు పలువురు మంత్రులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై అలాగే కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ నిరంతరం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.